2026 మే నెల ప్రారంభములో మందిరాన్ని ప్రతిష్ఠ కొరకు సిద్ధపరచాలన్న ఆలోచన ఉంది. వచ్చే సంవత్సరం ఇంచుమించు ఒక 8 నెలలు 9 నెలలు మనకు సమయం ఉంది అని అనుకుంటాను. ఇంకా కొంచెం పని జరగాల్సి ఉంటుంది. దానికోసం మీరందరూ కూడా సహకరిస్తారని నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే సంవత్సరం మే నెలలో ప్రతిష్ఠత చేయటానికి సిద్ధపడదాం. దాని కొరకు మేము రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఒక 2 రోజులు సభలు ఏర్పాటు చేసి పగటిపూట అలాగే రాత్రిపూట 2 రోజులు వర్తమానాలు అందించి పరిచర్యను ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఈ మందిరాన్ని ప్రతిష్ఠ చేయటానికి సిద్ధపడదాం. ఇప్పటికే చాలా పని అయింది, ఇంకా కొంచెం పని ఉంది. దానికోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. తెలియకుండా దేవుడు చాలామందిని ప్రేరేపించి ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారందరూ కూడా చక్కటి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం. నమ్మండి, ప్రభు కొరకు మనం ఇస్తున్న ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మేము ఎంత ఖర్చు చేస్తున్నాం అన్నది కాదు, ఎంత దాచుకుంటున్నాం అన్నది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని కళ్ళెదుట మా జీవితాలు, మాకున్న కలిగిన సంపద అంతా కూడా దేవుని కళ్ళెదుట ఉంది. ప్రతి పైసా గురించి ఒకరోజు నేను లెక్క చెప్పాలా, అర్థమైందా? మెరుస్తున్న శ్రేష్టమైన కానుకను గురించి ప్రతి పైసా ఒక రోజున లెక్క చెప్పాలా, అది మాకు తెలుసు. కాబట్టి ఇవ్వబడిన శ్రేష్టమైన అర్పణలు దేవుని మహిమార్థమై పరిచర్యలో వాడబడుతూ ఉన్నాయని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. మంచిది. దాని కొరకు మీరు అలా మీ మనసులో ఉంచుకొని సిద్ధపడతారని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ, గడిచిన 2 వారాల నుండి ఒక సంగతి మనం నేర్చుకుంటూ వచ్చాం. దానిని కొంచెం ముందుకు తీసుకెళ్ళటానికి సిద్ధపడదాం. ఏం మనం మాట్లాడాం గడిచిన వర్తమానం? రైట్. ఇది ఆ మాట మీరు పట్టుకోండి. ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనంలో యాకోబు భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. దేనిని గురించి మాటలు చెప్పాడండి? ఇది దేవుని మందిరం అని చెప్పటానికి దేవుని మందిరంలో ఏముండాలి అని మనం ఆలోచిస్తూ వచ్చాం. ఏది దేవుని మందిరం, దేవుని మందిరం అంటే ఎలా ఉండాలి అని కొన్ని ఆలోచనలు గడిచిన వారం నుండి మనం వింటూ వచ్చాం. 3 విషయాలు మీ ముందు ఉంచాను. దేవుని మందిరం అంటే చెప్పండి, దైవ దర్శనం అంటే మందిరంలోకి వస్తే దేవుని ప్రత్యక్షత లేక దేవుని యొక్క ప్రభావం మందిరంలో చూడాలి ప్రజలు. అది దేవుని మందిరం అనబడుతుందని మొదటికి గుర్తు చేస్తాం. రెండవది, దేవుని మందిరం మనకేం గుర్తు చేస్తుందంటే తర్వాత ఇంకా ఎవరైనా సంబంధం, దేవుడు నేను నా దేవుడు అనే సంబంధం. ఒక వ్యక్తి దేవుణ్ణి సంబంధం లేకుండా ఆరాధించడు. అంటే నాకు ఒక వ్యక్తి పరిచయమై చెబితేనే తప్ప అతని గురించి నేను చెప్పను ఏ విషయాలు. ఒక వ్యక్తి నాకు తెలియకుండా ఆ వ్యక్తిని గురించి మీరు చెప్పండి అంటే ఏం చెబుతాను? నేను చెప్పలేను. అలాగే దేవుని గురించి నేను తెలుసుకుంటే తప్ప దేవుని గురించి చెప్పలేను. కాబట్టి యాకోబుతో దేవుడు అన్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడును, నీ దేవుడునని తనను తాను పరిచయం చేసుకుంటే యాకోబు నా దేవుడు అన్న ఆలోచన యాకోబు మనసులో మనం చూస్తాం. మూడవది చెప్పండి, దేవుని మందిరం అంటే ఏం కనిపించాలి? భయం కనిపించాలి. భయపడి ఈ మాటలు మనం విన్నాం. రైట్, మంచిది. మనం కొంచెం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు. దేవుని మందిరంలో ఏముంటాయి? కొన్ని విషయాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం. మనం చూస్తాం. ఆ పిక్చర్ ఒక్కసారి మీరు ఊహించుకోండి. యాకోబు పడుకున్నాడు, ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కడం, దేవదూతలు దిగడం కనిపిస్తూ ఉంటే ఆ నిచ్చెనకు పైగా దేవుడు నిలిచి నేను అని మాట్లాడుతూ ఉన్నాడు.
ఇవేం గుర్తు చేస్తున్నాయంటే తర్వాత దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే మనం చూస్తాం 14వ అధ్యాయం 14వ వచనం ఆఖరి లైన్ చూడండి. ఆదికాండం 28వ అధ్యాయము 14వ వచనం ఆఖరి లైన్. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె వగును, నీవు పడమటి తట్టునకు, తూర్పు తట్టునకు, ఉత్తరపు తట్టునకు, దక్షిణ తట్టునకు వ్యాపించదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును అన్నాడు. ఇలా చెప్పాలని నేను అనుకుంటూ ఉన్నా. దేవుని మందిరం, ఇది దేవుని మందిరము అని చెప్పటానికి హేతువు కారణం ఏమిటంటే అది దేవుని ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చేది. దేవుని ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరములోనే. దేవుని మందిరము దేవుని ఆశీర్వాదం కొరకు మాత్రమేనా అంటే దేవుని మందిరములో బహువికమైన, దేవుని మందిరములో చాలా ఎక్కువ, దేవుని మందిరములో దేవుని ఆశీర్వాదానికి మించిన మరెన్నో అనుభూతులు మందిరంలో మనకు దొరుకుతాయి. దేవుని మందిరం అని చెప్పటానికి ఇది దేవుడు ఆశీర్వదించే స్థలం. దేవుని ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరములోనే. ఆశీర్వాదం అంటే ఇలా నేను కొన్ని సందర్భాల్లో మనం ఇలా అనుకుంటాం. ఎలా అనుకుంటామంటే ఒక ఇల్లు ఉంటే దేవుని ఆశీర్వాదం అంటే ఎట్లా ఉండాలా? 2 ఇళ్ళు కావాలి. ఒక కారు ఉందనుకోండి, దేవుడు ఆశీర్వదించాడంటే ఏమవ్వాలి? 2 కార్లు కావాలి. 4 కార్లు ఉన్నాయనుకోండి, దేవుడు ఆశీర్వదించాడంటే ఏం కావాలి? 10 లక్షలు ఉన్నాయనుకోండి, దేవుడు ఆశీర్వదించాడంటే ఏం కావాలి? ఇది మనం అనుకుంటున్న ఆలోచన. ఆర్థిక వస్తువులను ఆశీర్వదిస్తేనే కాదు దేవుని ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే భౌతిక సంపద కాదు. ఆశీర్వాదం అంటే 10 ఎకరాల స్థలాన్ని కొనడం కాదు. లోకంలో దేవుడు తెలియని వాళ్ళు కూడా దాన్ని సంపాదించుకున్నారు. మనకి వాళ్ళకి తేడా లేదు. నా మాటలు అర్థమవుతున్నాయని అనుకుంటా ఉన్నాను. ఒక ట్రూలీ బ్లెస్సింగ్ ఏమిటి అంటే లేఖనం దానికి ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేసింది. నిజమైన శాశ్వతమైన ఆశీర్వాదం మనకు కావాలి. దేవుని మందిరం ఏం పరిచయం చేస్తుందంటే శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేది. లోకంలో స్వల్పకాల ఆశీర్వాదాన్ని చూడగలిగిన వాళ్ళు మనం చూస్తాం. నేను చాలామందిని వచ్చి విన్నాను. మా పూర్వీకులు 100 ఎకరాల ఆస్తులు కలిగిన వాళ్ళు ఈ రోజున ఏమయ్యావు? ఉండటానికి ప్లేస్ లేకుండా అయిపోయి. ఇట్లాంటి కథలు చాలామంది మనం జీవితాల్లో విన్నాం. మా నాన్న అంత వ్యాపారి, వాళ్ళ తమ్ముడు ఇంత వ్యాపారి, ఏమైపోయాడు? లక్షాధిపతులు ఈ రోజున భిక్షాధిపతులు అయిపోయారు. ఎందుకు ఈ నాటలు నేను చెప్తున్నానంటే ఆశీర్వాదం అంటే భౌతికమైన వాటితో ఎప్పుడు కూడా నీవు పోల్చుకోవద్దు. దేవుడంటే నమ్మని హేతువాది నాస్తికుడు కూడా తను కలిగిన సంపద ఆశీర్వాదం అనుకోవటానికి వీల్లేదు. మనం దేవుడంటే నమ్మని వ్యక్తి కూడా అలాంటి స్థితిలో ఉన్నాడు. దాన్ని కూడా మనం ఆశీర్వాదం అనుకుందామా? కాదు. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, ఇలాగ మీ మనసును అలాగే ఉంచండి. ఆశీర్వాదము అంటే భౌతికంగా కలిగిన సంపద కాదు. ఆశీర్వాదం అంటే శాశ్వతంగా ఉండగలిగేది. ఒక మాటను నేను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తా. అక్కడే మనం యాకోబు తిరిగి మరలా వస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెబుతాడు. ఏం చెబుతాడో తెలుసా? లేఖనంలో మనం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైనా ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. ఒక మాట దానికంటే ముందు మనం ఎక్కడ చదువుతామంటే 26వ వచనం. ఆయన తెల్లవారగుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. ఇక్కడ ఏం గుర్తు చేస్తున్నాను అంటే యాకోబు దేవదూతతో మాట్లాడుతూ ఏమన్నాడంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను అన్నాడు. యాకోబు అప్పటికి చాలామంది పిల్లలు, 100 పశువులు, 100 గొర్రెలు, ఆవులు, మంచి ఒంటెలు, చాలా విస్తారమైన సంపద కలిగి ఉన్నాడు యాకోబు అప్పటికి. అసలు యాకోబు యొక్క భౌతికమైన ఈవులు చూస్తే చాలా బీభత్సంగా ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా యాకోబు ఆశీర్వాదం అనుకోలేదు.
వాటన్నిటిని కూడా యాకోబు ఆశీర్వాదం అనుకోలేదు. నిజమైన శాశ్వతమైన శ్రేష్టమైన ఆశీర్వాదం ఏమిటి అంటే, అమ్మ వినండి, ఆ ఆశీర్వాదం కోసం మనం అడుగుదాం, ఆశీర్వాదాన్ని పొందటానికి సిద్ధపడదాం. ఏమిటి నిజమైన ఆశీర్వాదం అంటే, లేఖనం ఇలా గుర్తు చేస్తూ ఉంది, నేను నీ మూలంగా నీ సంతతి మూలంగా ప్రపంచ ప్రజలను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆ స్థలంలో దేవుని యొక్క వాగ్దానం మనకు కనిపించింది. ఆశీర్వాదాన్ని గురించి ఆయన ఏమంటాడు, నీ మూలంగా భూమి మీద ఉన్న సకల ప్రజలను అన్నాడు. ఆ మాట మనందరికీ నేటి యుగములో జీవిస్తున్న నీవు నేను కూడా అందులో ఇమిడి ఉన్నామన్న సంగతి కూడా నేను గుర్తు చేస్తున్నా. నీ సంతానం మూలంగా భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడును అన్నాడు. 2 ఆశీర్వాదాలు నేను గుర్తు చేయాలనుకుంటా. మొదటి ఆశీర్వాదం ఏమిటంటే, లేఖనం దగ్గరకు వద్దాం. అపోస్తుల కార్యము, మీ మనసులో ఉంచుకోండి ఈ వచనాన్ని. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. నిజమైన ఆశీర్వాదాన్ని గురించి దేవుని వాక్యములు చెప్పింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం ఆఖరి మాట, ఆ మాట ఉంటుంది. ఆ మాటను మనం చూద్దాం. అక్కడ రాసిన మాట ఇలా ఉంది, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని చెప్పాను. ఏమిటి నిజమైన ఆశీర్వాదం అంటే, దుష్టత్వము నుండి మళ్లించబడటమే నిజమైన ఆశీర్వాదం. ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నాం, తాగుబోతుల నుండి రక్షింపబడటమే ఆశీర్వాదం. ఇప్పుడు ఒక వ్యక్తి తాగుబోతుతనంలో ఉన్నాడు అనుకోండి, రోజు తాగుతూ ఉంటే ఆ కుటుంబం ఏం కావాలి, ఆ పిల్లలు ఏం కావాలి, ఆయన కలిగిన భార్య ఎలా ఉంటుంది, వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఒక ఉదాహరణ మాత్రమే చెబుతూ ఉన్నా. అంటే ఆ దుష్టత్వం నుండి మళ్లింపబడడం, వ్యభిచారం నుండి బయటికి రావడం, పేకాటగాడు, జూతగాడు, ఇలాంటి తెలియని భయంకరమైన విడిపోని సంబంధం కలిగిన ఒక భ్రష్ట స్థితిలో నుండి నేను బయటికి రావడమే అది ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. నేను జీవాన్ని ఇస్తూ ఉన్నాను, అది సమృద్ధిగా ఇచ్చే జీవం. నేను శాంతిని ఇస్తూ ఉన్నాను, లోకం ఇచ్చే శాంతి కాదు. అంటే లోకము కూడా కొంతకాలం శాంతి ఇస్తూ ఉంది, ఆ శాంతిని కాదు నేను ఇచ్చేది. లోకం ఇచ్చే శాంతి కాదు నేను ఇవ్వగలిగేది ఏమిటంటే నిజమైన శాంతిని. ఇది ప్రభు చెబుతున్న మాటలు. నిజమైన ఆశీర్వాదం మనకు ఎక్కడ దొరుకుతుందంటే, మన జీవితాలు మారినప్పుడే నిజమైన ఆశీర్వాదం. నీవు ఎప్పుడు బాగా అర్థమవుతావంటే, నీ జీవితంలో పరివర్తన చెందినప్పుడే ఆశీర్వాదం ఇవ్వటానికి ప్రభు వచ్చాడు. నీవు కష్టపడి సంపాదించిన నీ బంగ్లాలు, నీ కార్లు, నీ వస్తువులన్నీ నీవు మెత్తగైన తర్వాత నీ పిల్లలు కనీసం నీ దరికి కూడా రారేమో. ఈ రోజున మానవ బంధాలకి డబ్బు ఉరితాడు పేరుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య అది ఆశీర్వాదం అని చెప్పడానికి యాకోబు ఎప్పుడో ఒప్పుకున్నాడు. ఈ సంపద, పశువులు, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు ఇవేవి కూడా కాదు ఆశీర్వాదం. నీవు నన్ను ఆశీర్వదిస్తే నీవు నన్ను ఆశీర్వదించాలి. ఇట్లా నేను గుర్తు చేయాలనుకుంటా. ఒకప్పుడు వాళ్ళ నాన్నకు అబద్ధం చెప్పాడు కదా. అబద్ధం చెప్పితే, ఎవరో యాకోబు నీవెవరు అంటే, ఏశావు అంటే, లేదు నేను యాకోబుని, ఏశావునే అని యాకోబు వాళ్ళ నాన్నతో అబద్ధం చెప్పాడు కదా. మరి అది ఆశీర్వాదం కాదనుకుంటామా? అబద్ధం చెప్పి ఆశీర్వాదాన్ని పొందుతున్న సందర్భాన్ని మనం చూసాం కదా. ఇస్సాకుతో ఆయన అబద్ధం చెప్పి, నాయనా నాకు ఆశీర్వాదం కావాలి. మరి ఆశీర్వాదానికి నీవు నన్ను ఆశీర్వదిస్తా తప్ప నేను నిన్ను వదలను అని చెప్తే, ఈ ఆశీర్వాదానికి తేడా ఏమంటారు? భౌతిక సంపద ఆశీర్వాదానికి కారణం కాదు. నువ్వు కష్టపడితే నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి, అందరూ కష్టపడతారు, వారందరం దేవుడు ఇస్తూ ఉన్నాడు. వారందరికీ నీ కష్టం మూలంగా నీకు అనుగ్రహించబడుతూ ఉంది. నిజమైన ఆశీర్వాదం దుష్టత్వము నుండి మళ్లించబడడం. నిజమైన ఆశీర్వాదం దుష్టత్వం నుండి మళ్లించబడడం. ఒక బ్రదరు చాలా తాగిపోతూ, మన భాషలో చెప్పాలంటే పచ్చి తాగిపోతూ, ఉదయం నీళ్ళతో మనం దినాన్ని స్టార్ట్ చేస్తాం కదా, వాటర్ తాగి దినాన్ని స్టార్ట్ చేస్తాం కదా. మందు తాగే జీవితాన్ని స్టార్ట్ చేసేవాడు, రోజును స్టార్ట్ చేసేవాడు. మందు తాగే
చాలా రోజులు ప్రార్థన చేశాం, అయ్యా మనం ఒక సహోదరుని కొరకు బాప్తిస్మం ఇవ్వాలి. చాలా చాలా ఇంకా లాస్ట్ లైన్లో ఉన్నాడు. వారి కొరకు ప్రార్థన చేస్తాం, చాలా ప్రార్థన చేస్తాం. దయతలిచి వాళ్ళు ఫోన్ తీసుకుని నంబర్లు వేసి మరీ అడిగాం, బ్రదర్ మీకోసం మేము ప్రార్థన చేస్తాం, ఎట్లా ఉన్నాం? అయ్యా పలానా రోజు తీసుకుంటా, పలానా రోజు 2-3 రోజులు డేట్లు ఇచ్చాడు నాకే, ఈ డేట్లో బాప్తిసం తీసుకుంటా, ఈ డేట్లో బాప్తిసం తీసుకుంటా. ప్రిపేర్ అయ్యాం, సిద్ధపడ్డాం, కానీ దొరకలే. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఖచ్చితంగా ముందుకొచ్చి నేను తీసుకుంటాను. రోజు తాగే వ్యక్తి స్టార్టింగే మందుతోనే స్టార్ట్ చేస్తాడంటే ఎట్లా ఉంటుందో చూడండి. పక్కన పోతే స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి రక్షింపబడి మారు మనసు పొందడం, ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించడం, అసలు మరలా ఆ మూమెంట్గా రాలేకపోవడం, అసలు ఇది ఆశీర్వాదం కాదంటారా చెప్పండి? ఎవరు మార్చారా వ్యక్తిని? ఆ తాగుబోతులో ఎవరు మార్చటానికి, ఆ వ్యక్తిని మార్చడానికి కారకులయ్యారు? నేను ఇలా గుర్తు చేస్తా, నిజమైన ఆశీర్వాదం అంటే అదే. వారి పిల్లలు, వారి తండ్రి, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య ఎంత సంతోషించుంటుంది ఆ కుటుంబం. ఇలాంటి వ్యక్తుల్లో చాలామందిని నేను ఎరుగుతున్నాను. దేవుని ఆశీర్వాదం నీ జీవితం మార్పు చెందడమే. దుష్టత్వము నుండి మళ్లించటం వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించను. దుష్టత్వము నుండి మళ్లించబడడం ఇది ఎక్కడ జరుగుతుందంటే దేవాలయములోనే మాత్రమే. దేవాలయము అంటే కొత్త నిబంధన నిర్వచనం చాలా విశాలమైన దృక్పథం. దేవాలయం అంటే పాత నిబంధనలో చాలా ఎక్కువగా మాటలు మనం చూస్తామని, కొత్త నిబంధన వ్యూలో, కొత్త నిబంధన దృక్పథంలో ఏమిటంటే, దేవాలయము అంటే పరిశుద్ధులు సజీవులుగా ఒక స్థలం ముందు కూడుకొని ఆరాధించడమే. అది మందిరం లేకపోయినా టెంట్ అయినా కూడా అది దేవుని సన్నిధిని గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్పమంటారా? పరిశుద్ధులు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షింపబడిన ఒక సమూహము ఎక్కడ కూర్చొని ఆరాధించినా అది ఆరాధన స్థలమే, అది దేవుని మందిరం అనుకోవాలి. మనం ఒక స్థలం నిర్ణయించుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆరాధన జరుగుతున్నాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఏం వినిపిస్తుంది అంటే దేవుని ఆశీర్వాదం కనిపిస్తుంది. అంటే నువ్వు తాగుతూ ఉంటే నువ్వు చనిపోతే ఇలా అయిపోతావు, నువ్వు వ్యభిచారంలో ఉంటే చనిపోతే ఇలా అవుతావు అంటే నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పించబడతాడు మనిషి. తానెవరో తాను వాక్యం ద్వారా గ్రహించగలుగుతాడు. ఇక్కడ శుద్ధి జరుగుతూ ఉంది. మన భాషలో చెప్పాలంటే, పాతకాలం ఎక్కడ నీళ్ళు ఉంటే కాలువలు పోయి బాగా, నదులు పోయి బాగా శుభ్రం చేసుకొచ్చేవాళ్ళు. ఏంటివి? బట్టలు. ఎందుకు? ఇంటికాడ చేయలేము, అక్కడ చాలా నీళ్ళు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా శుద్ధి కేంద్రాలు. బట్టలన్నీ కూడా కడిగి శుభ్రపరిచి కొట్టి మరి తీసుకొచ్చి పెట్టేవాళ్ళం. అప్పుడు కళకళలాడతాయి. దేవుని సన్నిధి నన్ను శుభ్రపరిచే వేదిక ఇది. నీలో నాలో ఉన్న మస్తంతా తీసి పాడేసే ఒక కేంద్ర కర్మాగార స్థలం ఇది. మనుషులను నాణ్యమైన మనుషులుగా మార్చే స్థలం ఇది. పురుషులను సత్పురుషులుగా మార్చే స్థలం ఇది. స్త్రీలను శ్రేష్టమైన వ్యక్తులుగా మలిచే స్థలం ఇది. ఆశీర్వాదం అంటే అది. ఆశీర్వాదం యాకోబుకు ఆ రాత్రి దేవుడు గుర్తు చేస్తాడు, నేను నిన్ను నీ మూలంగా భూమి మీద ఉన్న సకల వంశములను ఆశీర్వదించును. అంటే దేవుని మందిరం ఏం మనకు గుర్తు చేస్తుందంటే ఆశీర్వాదాన్ని గుర్తు చేస్తుంది. అంటే నీ మనసు మార్పు చెందే అవకాశాన్ని వాక్యము ద్వారా కల్పిస్తూ ఉంది. ఇది దేవుని మందిరం అని చెప్పడానికి అక్కడ కనిపించాల్సిన మరో రోజు ఏమిటంటే ఆశీర్వాదం కనిపించాలి. ఆశీర్వాదం అంటే మరలా గుర్తు చేస్తున్నా, భౌతికమైనవి కావు. ఆశీర్వాదం అంటే మార్పు. రెండవదిగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసాం మనం? లాస్ట్ వచ్చిన ఎక్కడ చూసాం? అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి, అక్కడ సేవకుడు అంటే మనం చూస్తాం, లేపి అన్న మాటను మనం చూస్తాం. మీలో ప్రతివానిని వాడి దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను అన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును మీ యొద్దకు పంపాడు అన్న మాటను మనం చూస్తాం. ఆశీర్వాదానికి కారకులు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తే. అమ్మ వినండి, అయ్యా నమ్మండి, నీవు నేను మనమందరూ కూడా ఇక్కడ కూర్చున్నామంటే కేవలము ఒకే ఒక కారణం, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు చేత
మాత్రమే రక్షింపబడి మనం వచ్చాం. నీవెవరో, నేనెవరో, అసలు ఎవరమండి మనం? వివిధ ప్రాంతాల నుండి, వివిధ వర్గాలను, వివిధ అలవాట్ల నుండి, వివిధ నేపథ్యం నుండి వచ్చాం, వివిధ సాంస్కృతిక పరిస్థితుల నుండి వచ్చాం, వివిధ ఆర్థిక పరిస్థితులు గుండా వచ్చాం. మనందరం కూడా ఇక్కడ రావటానికి హేతువు, కారణం ఏమిటంటే ఒకే ఒక రీజన్, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరండి ఆయన? ఆయన దేవుని యొద్ద నుండి పంపబడి నీకు నాకు రక్షణ ఇవ్వటానికి వచ్చిన రక్షకుడు. ఆ రక్షకుడు నీకు నాకు ఆశీర్వదింపబడటానికి కారకుడయ్యాడు. అయ్యా నీ వీళ్ళ కూర్చోవటానికి, అమ్మ నీ వీళ్ళ కూర్చోవటానికి, నేను ఇలా ప్రకటించడానికి మనం చేసుకున్న గొప్ప కార్యం లేదు. దేవుడు ఉచితమైన కృప ద్వారా దేవుడు మన యొద్దకు ప్రభువును పంపడం వలన ఆయన మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన ఆశీర్వదించడానికి వచ్చాడు. దుష్టత్వము నుండి, మళ్ళీ పాపములో నుండి విడిపింపబడి రాగలిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్య ఒక సహోదరుడు నాతో తను రక్షింపబడిన సాక్ష్యాన్ని పంచుకుంటే ఇలా అన్నాడు, పాస్టర్ గారు మీరే గనక మాకు పరిచయం కాకపోయి ఉంటే నా జీవితం ఎంతగా చెడిపోయేదో నాకు తెలియదు అన్నాడు. అంటే ఆ వ్యక్తి ఒకప్పుడు చాలా ఒక రకంగా ఉండేవాడు. కలిసి కొంతకాలం ప్రయాణం చేసి అతనిలో కొన్ని అలవాట్లు పోయేటట్లుగా మాటలు చెప్పి, వాక్యాన్ని చెప్పి ఆ వ్యక్తిని సరిచేసిన తర్వాత వాళ్ళ కుటుంబం పిల్లలతో వేరే ప్రాంతంలో ఉన్నాడు. వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు వచ్చి మన దగ్గర కలిసి అంటున్న మాట ఏంటంటే, మీరు ఆధ్యాత్మికంగా మమ్మల్ని నడిపారు. మేము ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానని చెప్పి మా స్నేహితులు చాలామంది ఇప్పటికీ చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. నేను కూడా ఆ కోవకు చెందిన వ్యక్తినే. ఇలా మార్పు చెందగలిగానంటే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం మీరు ప్రకటించడం వల్ల. అంటే నేను ప్రకటిస్తే మీరు అందరూ మార్పు చెందారన్నది కాదు నా ఉద్దేశం. ప్రకటించబడుతున్నప్పుడు దేవుడు కార్యాన్ని చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నమ్మితే ఈరోజు నీలో కూడా కార్యాన్ని దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మితే దేవుడు ఈరోజు కూడా కార్యాన్ని చేస్తాడు. దేవుని మందిరం, ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు. అంటే ఇది ఏమి గుర్తు చేస్తుందంటే ఆశీర్వాదాన్ని ఇచ్చే స్థలం. ఇది ఆశీర్వాదాన్ని ఇచ్చే స్థలం. పాత నిబంధనలో యాజకులు వెళ్ళి ప్రజలను బయటకు వచ్చి ఆశీర్వదించేవాళ్ళు. క్రీస్తు ద్వారా నీకు నాకు ఆధిక్యత దొరికింది. నేను దాటిపోతూ ఉన్నాను, ముగిస్తూ ఉన్నాను, సమయం అవుతూ ఉంది. అక్కడ మనం చూస్తాం, నీ మూలముగా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి అంటాడు. దేవుని మందిరము ఆశీర్వదింపబడే స్థలము. దేవుని మందిరము ఆశీర్వదింపబడే స్థలము. తర్వాత 15వ వచనం చూస్తాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడువనని చెప్పగా అన్న మాటను మనం చూస్తాం. 15వ వచనం ఏం గుర్తు చేస్తుందంటే దేవుని యొక్క వాగ్దానం గుర్తు చేస్తూ ఉంది. నేను నీకు తోడుంటా, నిన్ను విడువను, నేను ఎడమాయను, మరలా నిన్ను ఈ దేశానికి తోలుకొని వస్తాను అని దేవుడు యాకోబుతో ఆ రాత్రి కలలో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఇది దేవుని మందిరము కానీ వేరొకటి కాదు అన్నాడు. ఇది దేవుని మందిరం అని చెప్పడానికి తెరవబడిన అదృశ్య ప్రపంచం దేవుని మందిరం చూపిస్తూ ఉంది. దేవుని మందిరం ఏం గుర్తు చేస్తుందంటే దేవునితో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తుంది. దేవుని మందిరము ఏం గుర్తు చేస్తుందంటే భయాన్ని గుర్తు చేస్తుంది. దేవుని మందిరం ఏం గుర్తు చేస్తుందంటే 4వది దేవుని ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగేది. దేవుని మందిరం ఏం గుర్తు చేస్తుందంటే దేవుని వాగ్దానాన్ని కూడా గుర్తు చేస్తుంది. 5వదిగా అక్కడ అదే మాట మనం చూస్తాం. దేవుడు నేరుగా ఇదిగో నేను నీకు తోడయుండి. దేవుని తోడు అంటే మీరు వేరే రకంగా కోణంలో ఆలోచించద్దు. దేవుని తోడు అంటే మనం పెట్టుకోవడం కాదు, ఒట్టేసుకోవడం కాదు. నేను నీకు తోడై ఉంటానంటే దేవుని మందిరం దేవుని యొక్క అభయాన్ని మనకిస్తూ ఉంది. భయాన్ని పోగొట్టి అభయాన్ని దేవుని మందిరం మనకు పరిచయం చేస్తాం. ఎందుకు క్రైస్తవ్యం విస్తరిస్తుంది, క్రైస్తవ మందిరాలు వాక్యం చేత ప్రజల చేత నింపబడతాయంటే అక్కడ దేవుని యొక్క ప్రొటెక్షన్ దొరుకుతూ ఉంది. నేను నీకు తోడుగా ఉంటాను. వినండి, మనుషులే కొంతకాలము తోడుండి తోడలేకపోతే చాలా ఇబ్బంది పడతాం. మరి దేవుడే నేను నీకు తోడున్నానంటే ఎంత ధైర్యంగా మనం సమాజంలో జీవించవచ్చు. మానసికంగా
ఈ రోజున చాలా మెంటల్ కేసులు ఎక్కువైపోయాయి. చాలామంది నేను గమనిస్తూ ఉన్నాను, మానసికంగా ఏదో తెలియని ఒక స్థితిలోనికి వెళ్ళిపోతాం. మానసిక రుగ్మత, ఇలా చెప్పాలనుకుంటే నేనేం గుర్తు చేస్తున్నానంటే, మానసిక స్థితిగతులను మార్చగలిగేది కేవలం దేవుడు మాత్రమే. ఎందుకంటే మనసు చెడిపోతే మనసును బాగు చేయగలిగిన మనిషి ప్రపంచంలో దేవుడు మాత్రమే. కారణం ఏంటంటే ఆ దేవుడే మనసును ఇచ్చాడు కాబట్టి. ఆ దేవుడు మనసును మార్చగలిగే దేవుడు. దేవుని వాగ్దానం ధైర్యంగా బ్రతికే అవకాశాన్ని, ఆధిక్యతను ఇస్తుంది. అక్కడ అదే మనం చూస్తాం. యాకోబు ఈ ధైర్యాన్ని పొంది లేచి తలగడగా చేసుకున్న రాయిని నిలిపి ఆరాధించి వెళ్ళిపోయాడు కదా. కారణం, ఒంటరిగా, నేను చెప్పాను కదా, 800 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఆయన ఒంటరిగా. 800 కిలోమీటర్లు బేర్షెబా నుండి ఆరానికి వెళ్ళాలి అంటే 500 మైళ్ళు అంటే 1600 మీటర్లు అన్నాం. అంటే ఈ రకంగా మనం దాదాపుగా 800 కిలోమీటర్లు ఒక్కగానొక్కడు ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆ రోజుల్లో దారి దోపిడిగాలు చాలామంది ఉండేవాళ్ళు. ఒక వ్యక్తి కనిపిస్తే చంపేసేవాళ్ళు కూడా. ఏమీ లేదు, చేతి సహాయంలో కేవలం ఒక కర్ర, తినడానికి కొంచెం తిండి, నూనె మాత్రం ఉంది. దాదాపుగా 800 కిలోమీటర్లు అంటే రోజు ఒక 50 కిలోమీటర్లు నడిచినా ఇంచుమించు 16-17 రోజులు పట్టే ప్రయాణం అది. అంత ప్రయాణంలో దేవుని వాగ్దానాన్ని కలిగి బయలుదేరి వెళ్ళాడు యాకోబు. దేవుని మందిరం అమ్మ ఏం గుర్తు చేస్తుందంటే, దేవుని వాగ్దానం గుర్తు చేస్తుంది. దేవుని వాగ్దానం అంటే, వాగ్దానం అంటే సంవత్సరం క్యాలెండర్లో సంవత్సరం చిన్న పేపర్ ఇస్తారు కదా, అది కాదు అని అనుకుంటాం కొన్ని సందర్భాలు. నేను ఇలా గుర్తు చేస్తా, బైబిల్ గ్రంథమే దేవుని వాగ్దానం. నమ్మండి, యేసుక్రీస్తే మనకు దేవుని వాగ్దానం. నమ్మండి, ఇవి అసలైన వాగ్దానాలు. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడుంటా. అఫ్కోర్స్ నీ వెళ్ళిన తర్వాత బలహీనతలు నీవున్న నీ బలహీనతను కాదు నేను చూస్తున్నది. నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నీ తండ్రి అయిన ఇస్సాకును బట్టి, నీ తాత అయిన అబ్రహామును బట్టి నేను నీకు తోడై ఉంటాను. దేవుడు మనకు కొన్ని సందర్భాల్లో మన బలహీనతను కూడా చూసి బలహీనతను సరిచేయటానికి శ్రమను పంపిస్తాడేమో కానీ మనం తప్పు చేస్తున్న ఆశీర్వదించాలనుకోకూడదు. మనం బలహీనత సరిచేయబడటానికి అవకాశం ఇస్తాడు కానీ బలహీనతలో ఉన్నా కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకోకూడదు. బలహీనత సవరించబడాలి. యాకోబుకు తోడుగా దేవుడు, నేను నీకు తోడుంటా, నీకు తోడై ఉంటా, నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడి, అక్కడ రాయబడిన మాట చాలా సంతోషం, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించేదను, నీతో నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. యాకోబు విడిచిన దేవుడు విడిచేవాడు కాదు. దేవుని వాగ్దానం ఏమిటంటే, దేవుని వాగ్దానం ఆ రోజుల్లో యాకోబుకు దేవుని వాగ్దానం దొరికింది. ఈ రోజుల్లో దేవుని వాగ్దానం ఏమిటంటే, యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఒక వాగ్దానం అనుగ్రహించబడింది. ఆ వాగ్దానాన్ని చెప్పి నేను సందేశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక ఎక్కడ ఉంటుందండి? లూకా సువార్త తర్వాత కదా? రైట్. మీరు యోహాను రాసిన మొదటి పత్రిక అంటే పొరపాటు మరి మత్తయి సువార్త తర్వాత, లూకా సువార్త తర్వాత వచ్చి యోహాను సువార్త అనుకోవద్దండి. ఆ యోహాను పత్రిక, యోహాను సువార్తలు వేరు, పత్రికలు వేరు. సో మనం పత్రికను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహింతుననియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానం ఏమిటంటే, నిత్య జీవమును అనుగ్రహింతుననియే. అంటే దేవుడు మనందరికీ నిత్య జీవాన్ని ఇవ్వాలని సంకల్పం ఇచ్చాడు. ఇట్ మీన్స్ యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరిస్తారో వారే నిత్య జీవం పొందుతారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40-41 వచనంలో, కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అన్నాడు. అంటే దేవుని చిత్తం ఏమిటంటే, నేను నిత్య జీవం పొందడం. అయ్యా నేను ఇలా గుర్తు చేస్తా, నిన్ను ఏ ఉద్దేశం లేకుండా దేవుడు సృజించలేదు. మరలా గట్టిగా చెప్పాలని నేను అనుకుంటా. నీ ఒక ఉద్దేశం లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా దేవుని చిత్తములో నుండి భూమి మీదకి రాలే. ఒక మాట నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, పదే మరలా గుర్తు చేస్తా. మీ తల వెంట్రుకలన్నీ కూడా అసలు నేనేమంటానంటే, నన్ను దేవుడు మర్చిపోయాడని మనం అనుకుంటాం. విచిత్రం ఏమిటంటే మన తల వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయంట.
మన తల వెంట్రుకలే లెక్కించబడిన తర్వాత ఇంత పెద్ద తలకాయ లెక్కించబడదా అన్నది నా ప్రశ్న, లెక్కించబడదా అన్నది నా ప్రశ్న. కాబట్టి మనమందరం కూడా దేవుని లెక్కలో ఉన్నాం. ఆయన నీ పట్ల ఒక ప్రణాళిక ఏమిటంటే నిత్య జీవం ఇవ్వాలని. వినండి, మనకు కలిగిన సంబంధాలు, మనకు కలిగిన ఆస్తులు అన్నీ కూడా ఒక రోజున వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నేను కలిగినది మనందరు కలిగినది అన్నీ కూడా వదిలిపెట్టి ఒక రోజున వెళ్ళిపోతాం. అది శాశ్వతమైన జీవం, అది నిత్య జీవం. దాన్ని దేవుని మందిరం పరిచయం చేస్తుంది. నీవు భౌతికంగా ప్రపంచంలో ఉన్నావు, ఇదంతా కూడా యాదృచ్ఛికం, ఇదంతా కూడా ఒట్టిది, ఇదంతా కూడా మిథ్య, ఇందులో ఏమి లేదు, కేవలం శరీరంలో నీవు నేను ఉన్నంత వరకు మాత్రమే అది నాది, ఇది నాది, వారు నా వాళ్ళు, వీరు నా వాళ్ళు. ఇవన్నీ మానవ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి కొంతకాలము మనకు ప్రేరణ ఇవ్వటానికి లేక భూమి మీద బ్రతకటానికి ఒక ఆశ మాత్రమే. వాస్తవం ఏమిటంటే ఈ ప్రపంచాన్ని విడిచి మరొక ప్రపంచానికి మనం వెళ్ళాలి. వాస్తవం ఏమిటంటే ఈ జీవితం ముగించిన తర్వాత మనో విశాలమైన జీవితం ఉంది, దానికి ఎండ్లెస్ లైఫ్, అంటే ఇక ముగింపు లేని జీవితం ఒకటి ఉంది. అది పరిచయం చేసేదే దేవుని మందిరం. దేవుని మందిరంలో దేవుని వాగ్దానం దొరుకుతుంది. దేవుని వాగ్దానం, ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు అంటే ఈ దేవుని మందిరం అని చెప్పడానికి దేవుని వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. నాయన, నువ్వు ఒక మనిషివి, నీవు ఆత్మ కలిగిన వాడువు, నీవు దేవుని కుమారుడు, నువ్వు పాపం వల్ల జీవిస్తే నరకానికి వెళ్తావు, నీవు పాపను ఒప్పుకొని ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరిస్తే నిత్య జీవం పొందుతావు, శాశ్వతమైన ప్రపంచం ఒకటి ఉంది అని అదే ఆ ప్రపంచాన్ని వాగ్దానం చేసి చూపించగలిగేది దేవుని మందిరంలో, వినిపించగలిగేది దేవుని మందిరంలో. ఈ వేదిక పరలోకాన్ని గురించి చూపించేది, ఈ వేదిక ప్రభువుని యేసుక్రీస్తుని గురించి ప్రకటించేది, ఈ వేదిక ఆశీర్వాదం ఇవ్వడానికి ఒక సాధనం. ఈ వేదిక దీని ద్వారా, దీని గుండా, దీని వలన, దీని చేత ఒక వాస్తవ ప్రపంచాన్ని చూపించే స్థలం. అందుకనే ఇది యాకోబు లేచి భయపడి ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు భయపడ్డాడు. పరలోకపు గవిని ఇదే, పరలోకపు గవిని. గవిని అంటే ద్వారము అని అనుకోవాలి. గవిని అంటే ద్వారం. పాత నిబంధన కాలంలో గవిని దగ్గర పెద్దలు కూర్చునేవాళ్ళు. అంటే ఊరు బయట పాతకాలంలో ఎలా ఉండేదంటే ఊర్లు ఉంటే ఊరు చుట్టూ గోళ్ళ కట్టేవాళ్ళు అనమాట. ఒక చోట ద్వారం ఇడిచేవాళ్ళు, ఆ ద్వారం దగ్గర పెద్దలు కూర్చునేవాళ్ళు. సాయంకాలం తొందరగా ఎత్తే పొద్దు మునిగిన వెంటనే ఆ ద్వారాన్ని బంద్ చేసేవాళ్ళు. ఎవరు బయట వాళ్ళు లోపల రావడానికి, లోపల వాళ్ళు బయట పోవడానికి వీలు ఉండేది కాదు. ఇది పాతకాలం చరిత్ర. అట్లాగా పెద్దలందరూ కూడా ఊరి బయట గవిని యుద్ధ కూర్చునేవాళ్ళు. గవిని యుద్ధ ఏదైనా మాట్లాడాలన్నా పంచాయతీ అన్నా కూడా అక్కడే జరిగేది. అప్పుడు యాకోబు అంటాడు, ఇది పరలోకానికి పోవాలంటే ఈ ద్వారము గుండానే అన్నాడు. దేవుని దగ్గర పోవాలంటే దేవుని మందిరమే మనకు మార్గాన్ని చూపిస్తుంది. ప్రభువును గుర్తు చేసే ఈ స్థలం, ఈ మందిరాన్ని మనం ప్రేమించి ఆయనకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. దేవుని మందిరం 5 విషయాలు గుర్తు చేస్తాను గడిచిన వారం నుండి. మొదటగా చెబుదాం, దేవుని మందిరం అంటే ఏం గుర్తు చేయాలి? మొట్టమొదటిగా దర్శనం, అంటే తెరవబడిన ప్రపంచాన్ని, వాస్తవమైన ప్రపంచాన్ని చూపించగలిగేది దేవుని మందిరం. రెండవది, దేవుని మందిరం దేవునితో నీకున్న సంబంధాన్ని చూపించేది. మూడవది, దేవుని మందిరం అంటే భయాన్ని కలిగించేది. ఇది దేవుని మందిరం, జాగ్రత్త, నీ మేలుకో. నాలుగవదిగా దేవుని మందిరం ఆశీర్వాదాన్ని చూపించగలిగేది. ఐదవదిగా దేవుని మందిరం వాగ్దానం చూపించగలిగేది. ఇవన్నీ కూడా మనకు దేవుని మందిరం, ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు. కాబట్టి దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, ఆయన మహిమార్థమై మన జీవితాలు సరిచేసుకొని ఆయన కొరకు బ్రతకడానికి సిద్ధపడదాం. అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని వాక్యమైన మనందరికీ దేవుడు తన కృపనిచ్చి మహిమ పొందునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ పక్షాన్ని నిలబడిపోయిన మాటలు అందించడానికి మీరు కృప చూపించారు అయ్యా. అందరి బట్టి మీకు స్తోత్రాలు. మీ మందిరం ఇదిగో నాయన ఏం గుర్తు చేస్తుందో యాకోబు అనుభవంలో నుండి కొన్ని సంగతులు మాకు తెలియచేశారు. మేము సరిచేయబడి నాయన, మేము జాగ్రత్తగా మీ మందిరాన్ని ప్రేమించి, మీ ఉపదేశాన్ని లోబడి, ఇక్కడ మీ ఆశీర్వాదం ఉంటుందని, ఇక్కడ తెరవబడిన ప్రపంచాన్ని మాకు చూపిస్తుందండి, ఇక్కడ మీతో సంబంధాన్ని చూపిస్తుందని, ఇక్కడ భయాన్ని మాకు గుర్తు చేస్తుందని, ఇదిగో నాయన ఇక్కడ ఆశీర్వాదాన్ని చూపిస్తుందని, ఇక్కడ వాగ్దానం మేము చూడగలుగుతామనే సత్యాన్ని మేమందరూ కూడా తెలుసుకొని నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు మాకు అందరికీ ఆశీర్వాదానికి కారకుడు అయ్యాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నిత్య జీవం అనే వాగ్దానం మాకు అనుగ్రహించబడింది. దానిని వాటిని స్వతంత్రించుకొని మీ కొరకు బ్రతకడానికి సహాయం చేయమని ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామంలో ప్రార్థించి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభునామములు వందనాలు.